ఇప్పుడు అద్దంకి దయాకర్కి సంబంధించి ఎగ్జాంపుల్గా ఏ వేదిక మీదకి వెళ్ళినా కూడా అద్దంకి దయాకర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మొన్న ఉస్మానియా ఎగ్జాంపుల్ చూస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ని ఉద్దేశించే మాట్లాడినట్టు ఎవ్వరూ ఆపలేరు అనేటువంటి ఒక మాట మాట్లాడిన ముఖ్యమంత్రి అని ఒక చర్చ కూడా జరుగుతుంది. అట్లా అనుకోవచ్చా? అట్లేం లేదు. చాలామందికి తెలియంది ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ప్రతిసారి ఈ చర్చ ఆయన అన్న ఉద్దేశం అడ్డుకునే ఉద్దేశం కనబడని వాళ్ళు వేరే ఉంటారు. అది ఎవరికి తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. రాజకీయాల్లో ఎవరు అడ్డుకుంటారు అంటే ఆయనకి ఎవరి పేరు మీద చెప్పి ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఎట్లనో అడ్డుకుంటారు. కానీ అడ్డుకోవడానికి కూడా నేను వ్యతిరేకించలేదు కదా. రెండవది, వెంకటరెడ్డి గారు సెకండ్ టైము ఎంపీగా అవకాశం ఇవ్వమని ముఖ్యమంత్రి గారికే చెప్పిండు. అది మేము ముగ్గురం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు వారు క్యాబినెట్కి పోయే ముందు మేము కలిసినప్పుడు చర్చించింది. ఓకే, దయాకర్ని ఇప్పుడు ఇవ్వలేకపోయినాం, దీంట్లో అకామిడేట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే స్టేట్లో ఉండాలి. నేను స్టేట్లో ఉండాలనుకున్నప్పుడు కంపల్షన్స్ వచ్చినాయి. రెండోసారి వచ్చినప్పుడు ఏమైంది, 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ఒకటి వెంకటైండు, 2 మహేష్ కుమార్ గౌడ్ గారు. మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే మనం ఓబీసీని పీసీసీ చేయాలనే ఒక ఆలోచన ముందు నుంచే ఉన్నది. దానివల్ల నన్ను ఆపిండ్రు. నన్ను ఆపి ఉండవచ్చు, సరే వెంకటది నాకు కూడా ఇవ్వచ్చు. కానీ అప్పుడున్న దాంట్లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కి మనం అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిండ్రు. ఆయన నాకు అది కొంత తెలుసు కాబట్టి నేను పెద్దగా ఏం దాన్ని రెస్పాండ్ కాలేదు. సెకండ్ ఏంటిది, గవర్నర్ కోటా అనేది నేను తీసుకోవడం అనేది అంత బాగుండదు. ఓకే, ఎందుకంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ లీడర్ ఉండి మళ్ళీ నేను అకాడమిక్ గానో మాలమానాడు అధ్యక్షుని గానో సోషల్ సర్వెంట్ గానో ఇది మనం యాక్షన్ చేసినట్టు ఉంటుంది. ఓకే, కాబట్టి దాన్ని నన్ను యాప్ చేయకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ టైం వచ్చిన ఎమ్మెల్సీని నన్ను అకామిడేట్ చేసిండు. సో అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్ కూడా ఉంటుంది దాంట్లో. దానికి వెంకరెడ్డి గారిని అన్నట్టుగా కాకుండా అంతకుముందు జరిగినాయి. ఇప్పుడు రెండవసారి 2018లో కోదండరామ్ గారిని ఎట్లా ఇప్పుడు అడ్డుకున్నారో 2018లో కేసీఆరే కదా నన్ను ఓటమి చేసింది. 2018లో గెలిచిన దాన్ని ఓడగొట్టిండు కదా. లెక్కింపులో 20 ఈవీఎంలు జడిపోయినాయి. ఇప్పుడు ఈ ఓట్ చోర్ అనేది అక్కడి నుంచే నేను ఎన్నోసార్లు మా అధిష్టానానికి చెప్పిన, ఎన్నోసార్లు ఇట్లా జరుగుతుందని చెప్పినా కూడా అప్పుడు 2018 ఎలక్షన్లో అంతా ఇంకా రాలే. హర్యానా ఎలక్షన్స్ కాంచి వాళ్ళకి అర్థమైంది. సరే, ఓట్ చోరీ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం, బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఈసారి మొదటిసారి అధ్యక్ష అనబోతున్నారు అసెంబ్లీలో. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం ఉంది, ఎట్లా ప్రిపేర్ కాబోతున్నారు? ఎందుకంటే ఒక కొత్తగా ఏదైనా కాలేజీకి పోతేనే అందరికీ ఏదో ఉత్సాహం ఉంటుంది, ఎట్లుంటుందో వాతావరణం ఎట్లుంటుందో అక్కడ ఏం చేయాలో అని. సో అట్లాంటిది ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు, మండలిలో మీరు మాట్లాడబోతున్నారు ఈ వర్షాకాలం సమావేశాల్లో. ఎట్లా ఉంది మీకు క్యూరియాసిటీ? ఇప్పుడు జరిగిన అవినీతి మీద అవకాశం వస్తుందో విద్యార్థుల గురించి వస్తుందో, విద్యార్థులు అయితే క్వశ్చన్ పెట్టిన నేను ఏది నిరుద్యోగుల మీద అనేది. నేను అంటే మన వాళ్ళకు తెలియంది ఏంటంటే అసెంబ్లీలో మనం క్వశ్చన్స్ అడిగే వాటిని ముందుగానే ఇవ్వాలి. అది అడిగేటప్పుడు ఈ ఆప్షన్స్లో నిరుద్యోగులది ఉంది, విద్యది ఉంది. ఇది ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఆప్ట్ చేసి వీళ్ళు నన్ను అడిగి పోయినప్పుడు లైబ్రరీకి పోయినప్పుడు నన్ను అడ్డుకున్న పరిస్థితుల్లో ఇదేదో వీళ్ళ సమస్య డీటెయిల్డ్గా తెలుస్తుంది కదా అని మళ్ళీ నేను వస్తా అని చెప్పి పోయింది అందుకు. ఓకే, దాన్ని కొంతమంది రాజకీయం చేసుకోవచ్చు, కొంతమంది ఏదైనా చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా. కానీ నాకు ఒరిజినల్ సమస్య తెలవాలి. ఆ ఒరిజినల్ సమస్య నుంచి మనం ప్రశ్న వేయడానికైనా దాన్ని పరిష్కారం చూపడానికైనా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ముఖ్యమంత్రి గారు 6 నెలల లోపు 40,000 ఉద్యోగాలు అని చెప్పి ప్రకటన చేశారు. అదొక అడ్వాన్స్మెంట్. రేపు అసెంబ్లీలో కూడా నేను అడగవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు అడగవచ్చు. నేను ఆప్షన్స్ పెట్టిన అగ్రికల్చర్ మీద కూడా ఒక 2-3, తర్వాత గ్రామీణ నిరుపేదలకు సంబంధించి ఇట్లా కొన్ని పెట్టినాం. సరే, దేని మీద ఫస్ట్ అవకాశం వస్తుంది అనేది అది విప్ గారి ఆలోచనలు, చైర్మన్ గారి యొక్క ఏమంటే సభ తీరుని బట్టి ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఈ 6 సంవత్సరాలు కంటే ముందు 20 సంవత్సరాలు ప్రజల నుంచి క్వశ్చన్ అయినాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద జెన్యూన్ ఇష్యూస్ మీద స్పందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు కూడా సీనియర్ పార్లమెంటేరియన్స్ కానీ లేకపోతే శాసనసభ సీనియర్ లీడర్స్ కానీ
ఇలాంటి అంశాలు మీలాంటి వాళ్ళు తీసుకురావాలని చెప్పి నా దృష్టికి తెస్తుంటారు అప్పుడప్పుడు. అంటే ఒక అంచనా ఏంటంటే దయాకర్ కొంత ప్రజా సమస్యల్ని, కొంత సామాజిక సమస్యల్ని, కొంత సమాజానికి ఉపయోగపడే అంశాలని, ఇప్పుడు సపోజ్ ఒక ఆయన మూఢనమ్మకాల మీద ఒక చట్టం తీసుకురావాలి, మూఢనమ్మకాల వల్ల నష్టపోతున్న పరిస్థితి ఎట్లా ఉంది అని ఒక ఆయన తీసుకొచ్చింది, దానికి అవసరమైతే డ్రాఫ్ట్ చేయించండి, ఇట్లా కొత్త కొత్త అంశాలు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు బిచ్చగాళ్ళకు సంబంధించిన కొంతమంది, అంటే అది సామాజికంగా అదొక ఏమంటారు, మన సామాజిక పతనానికి అదొక మూలమవుతున్నది. ఓకే, ప్రతి సెంటర్ దగ్గర బిచ్చగాళ్ళు అవ్వడం అంటే మన సమాజాన్ని, మానవ సమాజం ఇప్పుడు నీకు అంటే నాకు ఒక ఆయన జోక్గా చెప్పిండు, ఇప్పుడు ఇతర జంతువులలో ఇట్లా డిస్క్రిమినేషను, ఇట్లా పేదరికము, బిచ్చగాళ్ళ లెక్క మారుడు ఉంటుందా? వీలైతే అన్నీ సమానంగా ఉంటాయి. అది పోయి పండు కోతి తెచ్చుకుంటుంది, సింహం తెచ్చుకుంటే అన్నీ ఉంటాయి. కానీ మనిషిలో ఇంత ఒకటేమో కుల విభజన, 2 లింగ విభజన, 3 ప్రాంత విభజన, జాతి విభజన, చివరికి ఆర్థిక విభజన. ఆర్థిక విభజనలో కనీసం 1 చేతిలో రూపాయి లేకుండా ఇట్లా ఉంటాయి. ఇట్లా కొన్ని న్యూ జెనరిక్ అంశాలు వస్తున్నాయి. దానితో పాటు తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని ఏమంటారు బర్డ్ ఐ వ్యూగా చూసి అవి సభ దృష్టికి తీసుకొస్తే, పెద్దల సభ అంటే కొంత ఆలోచనాత్మకంగా ఉండాలి కాబట్టి అటువైపు ఆలోచన చేస్తా డెఫినెట్గా. ఎందుకంటే ఇవన్నీ కామన్గా శాసనసభ ఓరియంటేషన్లో ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం కానీ ఇటు అక్కడ వచ్చిన బిల్స్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చర్చ చేయడం, ఇక్కడ ఏమన్నా చర్చ జరిగితే వాటిని చేయడం అనేది ఒకటి. బట్ ఒక న్యూ థాట్స్ను కూడా సమాజం ముందుకు తీసుకురావడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం దాంట్లో దయాకర్ ఎంత మేరకు చేస్తాడనేది. కానీ మేజర్గా నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నది కూడా విద్యార్థులను, నిరుద్యోగులను. ఎందుకంటే అది చాలా డేంజరస్ జోన్కు పోబోతున్నది. ఓకే, 60% మనం యూత్ తెలంగాణలో ఉన్నాము, భారతదేశంలో కూడా ఉన్నాము. పిల్లలు ఎక్కడికి పోయిండ్రంటే 25-30 ఇయర్స్కే జీవితం మీద వాళ్ళకు ఒక ఏహ్యభావం కలగడము, డ్రగ్స్కి అలవాటు కావడము, లేకపోతే లిక్కర్, లేకపోతే ఇంకా డ్రగ్స్లో అడ్వాన్స్మెంట్, పర్వర్షను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పిల్లలు తగ్గుతుంది. ఇప్పుడు మేము 50 సంవత్సరాలతో ఉన్నాము, 25-30 సంవత్సరాల పిల్లలు మా లెక్కనే ఉన్నారు. దీనికి కారణం ఏంది? ఒకటి సోషల్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఒకటేమో చదివిన దానికి ప్రతిఫలం రావట్లేదు. మనకు చదివే పెట్టుబడి తెలంగాణలో ప్రత్యేకించి. ఇంకా పెట్టుబడి వ్యాపారం మీద పెడితే లాభాలు వచ్చినాయి, కానీ చదువుకుంటేనే బతుకు మారుతుంది అనుకుంటే ప్రాణం ఎంత ముఖ్యమో చదువు ఎంత ముఖ్యమైనది. చదువుతో ప్రాణం నిలబడట్లేదు. సో దీనికి ప్రత్యామ్నాయం మనం స్కిల్ యూనివర్సిటీ లాంటివి పెడతాము, లేకపోతే మళ్ళీ వొకేషనల్ కోర్సెస్ పెట్టచ్చు, ఐఐటీలు తీసుకురావచ్చు. కానీ వీళ్ళలో ఆశ్వాసన నింపడం ఎలా అనే దాని విషయంలో నేను ఫస్ట్ నిరుద్యోగుల నుంచి మొదలుపెట్టింది. ఎందుకంటే యువతను టార్గెట్ చేస్తూ నా కార్యాచరణ ఉండాలని నేను అనుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ అసోసియేషన్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళతో కలిసే నేను ఎదిగిన కాబట్టి ఇప్పుడు ఆ కమ్యూనిటీ అతిపెద్ద కమ్యూనిటీ, దానికి కులం లేదు, మతం లేదు, సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ ఇట్లా ఉండదు. కానీ అది రేపటి మన భవిష్యత్తు. ఎవరైనా సరే యువత యొక్క అభివృద్ధి మీద బాగా ఆలోచించాలి. ఇప్పుడు దీని విషయంలో కూడా దాని విషయంలో కూడా చాలా కాంప్రహెన్సివ్ ప్లాన్ చేస్తున్నా. మన పిల్లలు ఏంది అన్న, ఇంకా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ కాలే, డిప్యూటీ సీఎంతో అన్న అది కాలే, ఇట్లా అంటారు. ఇప్పుడు మనకు జంబో లిస్ట్ వచ్చింది మన దగ్గరికి, లైబ్రరీ నుంచి ఒక 20 మంది వచ్చింది, యూనివర్సిటీస్ నుంచి, తర్వాత మిగతా విద్యార్థి సంఘాల నుంచి ఒక 50 మంది దానికి వచ్చింది. 50 మందితోని అది పెట్టగలుగుతామా, మళ్ళీ అంత పెద్ద మంది పెడితే ఎట్లా అని, లేకపోతే లిమిటెడ్గా పెడదామా, ఇట్లా ఆలోచన ఉంది. ఏదున్నా ఆ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసిలో స్లోగా అసెంబ్లీ తర్వాత నేను ఎప్పుడైనా నాకేందంటే ఒరిజినల్ స్టూడెంట్స్కు నష్టం జరుగుద్దు. ఎవరైతే అంటే ఇప్పుడు ఒకళ్ళు బీజేపీ ప్రవోకుడు ఉండొచ్చు, ఒకళ్ళు బీఆర్ఎస్ ప్రవోకుడు ఉండొచ్చు. అప్పుడు కూడా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ పిల్లలు, లేకపోతే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న పిల్లలు కొట్లాడింది కదా అట్లా. కాబట్టి నేను బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వ్యతిరేకించడానికి, కొట్లాడడానికి కూడా నేను వ్యతిరేకించాను. ఎందుకంటే అది వాళ్ళ హక్కు. కానీ రాజకీయాల కోసం చేయొద్దు. ఏదో
కాంగ్రెస్ పార్టీని అంటే మనకి ఏదో వస్తుంది, కాంగ్రెస్ పార్టీని తిడితే మనకు వస్తుంది అనే దానికంటే విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే కోణం నుంచి ఎక్కువ మంది ఉన్నారు ఆలోచించేటోళ్ళు. వాళ్ళు ఎక్స్పోజ్డ్ లీడర్స్ కాదు, వాళ్ళ నుంచి ఇన్పుట్స్ చాలా జెన్యూన్గా ఉన్నాయి. సో కాబట్టి ఉద్యోగాలు వేయడం ఒకటి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం ఒకటి, ఎంపవర్ చేయాలి. ఆ కమ్యూనిటీ అనేది, ఈ ఎవరైతే యువత అనే కమ్యూనిటీ అనేది అన్ని రకాలుగా ఫ్లోరిష్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే విద్యను నాణ్యం చేయడం అనే దాని విషయంలో వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సంవత్సరం 40,000 కోట్లు మనం పెట్టగలుగుతున్నాము. ఓకే, ఇప్పుడు బడ్జెటేతర 40,000 కోట్లు ఒక విద్యకు పెడుతున్నామంటే ఎంత పెద్ద మొత్తంలో మనం విద్య మీద కాన్సన్ట్రేట్. పోయినసారి మనోడు మొత్తం డిస్ట్రక్టివ్ పాలసీనే 4,800 ప్రాథమిక స్కూల్స్ క్లోజ్ చేసి మర్జ్ చేసిండు. ప్రైవేట్ యూనివర్సిటీస్కి అవకాశం ఇచ్చిండు. వాళ్ళ అనుయాయులకు అందరికీ, మనకి మల్లన్నకు, మన అనురాగ్ అని, మన పల్లాకు, ఇట్లా ఇంకెవరో ఉండే, ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీలకే అవకాశం ఇచ్చి అసలు ఎందుకు ఉస్మానియా రిలయన్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ టైంలో మేము పోయినాం. అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఏంది, రిలయన్స్కు అంబానీకి ఇవ్వడం ఏంది, ఇది ఎక్కడి కథ అసలు. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు మీకు ఏమవుతుంది, 50% సీట్లు వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో రిజర్వేషన్ ఉండదు. ఇక 50% సీట్లను 100%గా చూసి దాంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకే, అది బడుగుల యూనివర్సిటీ, బడుగుల కాదు, సామాన్య యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇట్లా అంత ప్రైవేట్ పరం చేయడం అనేది మనోడు ఆలోచించింది. కాబట్టి అట్లా కాకుండా అన్నీ ఒక స్టాండర్డ్గా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుండ్రు. అన్నిటికంటే ఎక్కువ ఈ శాసనసభ అంటే ఇప్పుడు ఎన్నుకోబడ్డ శాసనసభ కానీ శాసన మండలి కానీ ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగానే ఎక్కువ ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ నాయకుడైతే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియడు, వస్తాడో రాడో తెలియడు, మా హరీష్ రావే చూసుకుంటాడు అంటాడు. హరీష్ రావు అంత తెలివి కల్లోడు అయితే ఈ బొంగలు పడేది ఎట్లా కడతాడు, ఈ కూలిపోయేది ఎట్లా కడతాడు. అసలు వీళ్ళు నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా డిసిషన్ మేకర్స్, పాలసీ మేకర్స్. పాలసీని నువ్వు తయారు చేసినాక ఇంప్లిమెంటేషన్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది నిష్ణాతులు, నిపుణులతో కూడుకున్నది. వాళ్ళు చెప్పినట్టు వింటే అవుతుంది. వాళ్ళు చెప్పినట్టు వినక మీరు గడ్డి గరిచే పని చేసింది. అందుకని మీకు తిప్పలు పడ్డది. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు ఎప్పుడు శ్రీశైలం డ్యామ్కు ఆపద ఉందంటారు, లేదంటే ఇంకో మన కడెంకు అంటే సాగర్ అంటే ఇక కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి, కానీ ఇంత పెద్దగా ఉండి నీళ్ళు వచ్చేసరికి అగులిపోద్ది అన్నట్టు ఉంటుంది అది. సరే ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఎందుకు శ్రీశైలం అంత సేవలు అందిస్తుంది? 3వ రోజులకు ఒక పిల్లర్ కూలిపోతూ ఉంటుందా వెనక? లేకపోతే 3 పిల్లలు నాగార్జున సాగర్ కూలిపోతూ ఉంటుందా కింద మన ఏంది విజయవాడ? కాబట్టి ఇట్లాంటి పనికిరాని పనులన్నీ చేస్తారు. మళ్ళీ పైగా దాని మీద మళ్ళీ రుబాబుగా మాట్లాడతారు. కానీ శాసనసభకే రాయకుండా మళ్ళీ ఆయన పెద్ద పొంకనాలు చెప్తూ ఉంటాడు. మా పిల్లలు చూసుకుంటారు. ఇదేమో పిల్లలు చూసుకుంటానికి మన సంసారం అయింది. ఇది సమాజంలో ఇప్పుడు ఏంది అసెంబ్లీ అంటే ఏంది, పెద్ద మనుషులు అన్నట్టు లెక్క. ఊళ్ళో పంచాయతీ వస్తే ఎట్లా చేస్తారో, సమస్య వస్తే కూడా పరిష్కారానికి అసెంబ్లీ ఒక వేదిక. అట్టాడదానికి నేను రాను కానీ మా వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నాడు ఆయన. అంటే రాజ్యాంగము, చట్టసభలు ఇవన్నీ ఒక పద్ధతి. కానీ కామన్గా మనం ఊళ్ళో భాషలో చెప్పుకోవాలంటే ఏంటి శాసనసభ అంటే, ఉన్నోళ్ళు అందరం కూర్చొని ఆడ పెద్ద మనుషులు ఎన్నుకున్న వాళ్ళు మాకు ఇంత కావాలి, మా దానికి ఇంత కావాలని కోరుకుంటే వచ్చేది అది. ఆడికిన రాడట. ఈయన మళ్ళీ పెద్ద నేను దేశంలో గుణాత్మకమైన మార్పు, తెలంగాణ నేనే ఇట్లా చేసిన, ఇట్లా చెప్పుకుంటే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇవాళను నాకు తెలిసి అది ఎక్స్పైర్డ్ పార్టీ. అది ఇంకా అది కోలుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకంటే 3 ముక్కలు ఆట అయింది, ఇప్పుడు 4తో కూడుకున్నది. ఇంకా అది అతుక్కున్నప్పుడు చూద్దాం దాని గురించి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.